ఒక మాట చెప్తున్నా, వింటారు కదా, తప్పు అనుకోకండి. తల్లిదండ్రులు ఉన్నంత వేసైపే బిడ్డలకు ప్రేమ అనురాగము అది వచ్చుడు పోడని. తర్వాత అన్నలు వదినలు తమ్ముళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు రమ్మనరు, చెల్లెపోదు. వాళ్ళు రమ్మనకున్న పోయేది ఒకటేసారి. ఎప్పుడు రాఖీళ్ళ పుణ్యం వచ్చినప్పుడు. ఆ రోజు కోసము ఆ చెల్లి అన్న కట్టాలని ఎన్నో కళ్ళు కంటూ వెళ్ళాలని ఎంతో పండగ నెల రోజులు ఉండగా అమ్మ రాఖీల పుణ్యం ఎప్పుడు వస్తుంది, రాఖీల పుణ్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంది. అన్నీ వదిలేసి వెళ్తుంది. వెళ్ళేసి ఆ ఒక్కరోజు తల్లిగారింట్లో కారం వేసుకొని తిన్నా, పప్పు వేసుకొని తిన్నా తృప్తిగా తింటుందంట అనమాట. భయం అంటూ ఏముండదు. తన ఇంట్లో తన వండుకొని తిన్నా భయం ఏముంటుంది. ఎందుకంటే ఏమో తెలియదు, అది తల్లిగారిళ్ళు అనిపిస్తుంది ఎవరికైనా, ఎంత ముసలోళ్ళైనా. అమ్మగారింట్లో అన్నం తింటుంటే మా అమ్మ ఇంట్లో అన్నం తింటుంటే నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి ఇచ్చా అన్ని తృప్తి పడుతుంది ఆడపిల్లలు. ఆ మాట చెప్తుంటేనే కళ్ళు వెంబడి నీళ్ళు వస్తున్నాయి పిల్లలు. అంటే అంత అందమైన ఇల్లు అనమాట అమ్మగారి ఇల్లు అంటే. కానీ చెల్లెలు వచ్చిందని బాధపడద్దు మీరు. ఎందుకంటే ఆ చెల్లెలు మీకోసం ఎంత ఉండి కూడా ఎంతున్నా సరే రాఖీ కట్టాలని వస్తుంది. కానీ చెల్లెల్ని బాధ పెట్టే మాటలు అనకండి పిల్లలు. ఎందుకంటే అమ్మ లేదు, నాన్న లేదు. ఉన్న అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు ఏమవుతారు ఒక్కసారి ఆలోచించండి. పుట్టింటికి మీరు రమ్మన్నా వచ్చేది ఒకే పండగప్పుడు. ఆలోచించే పిల్లలు ఒక్క బొట్టు పెట్టండి, ఏం లేకుండా మంచిది. కానీ ఆడపిల్లల్ని బాధ పెట్టకండి అమ్మ. పిల్లలు కొడుకులకు చెప్పుతున్నా, నేను అమ్మగా చెప్పుతున్నా. ఉట్టిగానే ఏడిపోస్తాం ఇట్లా తల్లిగారి ఇల్లంటే. అవునా? ఆలోచించండి పిల్లలు, అమ్మ మాట.